భారతీయ సంస్కృతికి మూలం జ్యోతిష్య శాస్త్రం. మీ జాతక సమస్యలకి పరిష్కార మార్గం తెలుసుకోవాలనుకుంటున్నారా? విద్యా, ఉద్యోగము, వివాహము ఇటువంటి అనేక సమస్యలకు పరిష్కార వేదిక భారతీయ శంకరపీఠం వారి భవిష్య యోగం. ప్రముఖ వేద పండితులు, వేద స్మార్త ఆగమ జ్యోతిష్య ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారిచే భారతీ శంకరపీఠం వారి భవిష్య యోగం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నక్షత్రాలు 27. అయితే ఈ 27 నక్షత్రాల్లో ఎంతో విశేషమైనవి, అదృష్టంతో కూడుకున్నవి కొన్ని ఉన్నాయని చెప్తారు కదా గురువు గారు. అలా అసలు ఉన్నాయా? ఉంటే గనక అవి ఏ నక్షత్రాలు? ద్విపాది నక్షత్రాలు కొన్ని ఉంటాయి, త్రిపాది నక్షత్రాలు కొన్ని ఉంటాయి, చతుష్పాది నక్షత్రాలు దేనికి దానికి విడివిడిగా ఉంటాయి. అయితే మనం చాలా మంది చూస్తూ ఉంటాం, ఈ నక్షత్రం వీళ్ళకి మహర్దశ పట్టబోతుంది, ఈ యోగం పట్టబోతుంది అని. అసలు ఎలా చెప్తున్నాం మనం? ఎలా? వాళ్ళకి తెలియదు, మనం చెప్పింది వింటారు కాబట్టి చెప్తున్నాం. అయ్యో, నిజమా? ఉన్న వాస్తవం చెప్తున్నానమ్మా. 27 నక్షత్రాలు మంచివే. అందులో ఇది ఎక్కువ ఇది తక్కువ అంటానికి అవకాశాలు లేవు. కాకపోతే నక్షత్ర నామధిపత్ని విశాఖే వాటన్నిటికీ కూడా ఒక అధికారం ఒకటి ఉన్నారు కాబట్టి విశాఖ నక్షత్రం. నక్షత్రాలు అన్నిటికీ కూడా విశాఖ నక్షత్రం అధిపత్ని విశాఖే అంట. అలాగే ఇందులో జ్యేష్ఠ మన నక్షత్రం ఏది? జ్యేష్ఠ నక్షత్రం అన్నింటికన్నా గొప్పది అంటే జ్యేష్ఠ అని అంటాం. మళ్ళీ ఇంద్రుడిది కాబట్టి, రాజస్థితి కాబట్టి అంటాం. అంతే తప్పితే ఈ తత్మా నక్షత్రాలు ఏవి మంచివి కావు అనేటువంటిది ఎక్కడ చెప్పబడలేదు. కానీ ఇప్పుడు ఈ యోగాలు అంటారు చూసారండి, ప్రతి యోగము కూడా మనిషి యొక్క బుద్ధిని అనుసరించి ఆపాదిస్తుందండి. ఎందువల్లనంటే ఏ మనిషి అయినా తన బుద్ధే తనని నాశనం చేస్తుంది, కాదంటారా? ఖచ్చితంగా. ఎదుటి మనిషి ఖచ్చితంగా వీని నాశనం చెయ్యలేడు. ఎందువల్ల చెప్పండి? వారి బుద్ధే వారికి ఇలా ఉన్నప్పుడు నేను 100 చెప్తా మీకు వచ్చి, మీ బుద్ధి మీకు సవ్యంగా ఉంటే మీరు వినరగా నా 100 మాటలు. అసలు నా మాట విన్నారు అంటే మీకు బుద్ధి లేనట్టు. ఎక్కడ అంటే స్వయం కృతం, ఎవడు తీసిన గుంటలో వాడే పడతాడు అన్నట్టుగా ఒకటి ఉంటే, ఎవడి కోసం గుంట తీసినా మనం వెళ్ళి అందులో పడతాం. అది మన బుద్ధి. అంటే ఎవడేం చెప్పినా వినేయటం. అది ఈ నక్షత్రం మనిషి అయితే వినడు, ఆ నక్షత్రం మనిషి అయితే వింటాడు అనేటువంటిది ఎక్కడ ఉండదమ్మా. భగవంతుడు నీకు 2 విషయాలు ఇచ్చాడు. ఈ రోజు నుంచి ఇది నీకు తీరిపోయింది అని, ఇది నీకు తీరిపోయింది అన్నారు. దాన్ని నువ్వు ఎలా తీసుకుంటావు నీ ఇష్టం. అంటే ఈ రోజు నుంచి ఇది నీకు తీరిపోయింది అంటే ఇది కష్టం తీరిపోయింది అనుకున్నావా, సుఖం తీరిపోయింది అనుకున్నావా? నీ ఆలోచన. మతిం ధర్మే గతిం శుభాం. నీ ఆలోచన విధానం నీకు ఏ రకంగా అయితే ఉంటుందో, నీకు పట్టబోయే యోగాలు మామూలుగా ఉండేటువంటి దానికన్నా ఎక్కువగా నిన్ను యోగిస్తాయి అవి. ఎందువల్లనంటే అన్నిటికన్నా గొప్పది మనస్సాక్షి. భగవద్గీత కన్నా గొప్పది అది. ఎందువల్లనంటే మనం రోజు చూస్తుంటాం, అబద్ధాలు చెప్పడానికి భగవద్గీత వాడుతూ ఉంటారు మన వాళ్ళు. భగవద్గీత చెయ్యి వేసి నిజం చెప్పండి, వారు చేసే అబద్ధమే ఆయన చెప్తూ ఉంటారు, నిజం చెప్పినట్టు చెప్తూ ఉంటారు. 99% మనస్సాక్షి మీద వేసి ఎవరు అబద్ధాలు చెప్పరండి. ఆ మనస్సాక్షి ప్రమాణం ప్రధానికి. నీ జీవితం నువ్వు ఎలా ఉండాలి అని భావిస్తున్నావో, ఆశిస్తున్నావో అది సరిపోదు, ఆచరణ కావాలి. ఆచరణ కావాలి అంటే దానికి మూలం నీ నక్షత్రం ఏంటి? నా నక్షత్రం భరణీ నక్షత్రం అండి. ఓకే, భరణీ నక్షత్రానికి అధిదేవత ఎవరు? యమధర్మరాజు. అధిష్టాన దేవత ఎవరు? అశ్విని దేవతలు. అలాగే భరణీ నక్షత్రానికి గ్రహం ఏది వస్తుంది? శుక్రుడు వస్తాడు. అధిష్టానంగా అధిదేవత ఎవరు? అశ్విని నక్షత్రం అంటే కేతు వస్తాడు. తర్వాత కృత్తికా నక్షత్రం రవి వస్తాడు. ఓకే, అంటే వాళ్ళ యొక్క ప్రభావం నా మీద ఎంత పడుతుంది?
అనేటువంటిది నీకు తెలుస్తాయిగా. అదేంటంటే ఒక కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివితే లేదా ఒక కరెంట్ వైర్ ఏ వైర్ ఎందులో కలిపితే షాక్ ఇస్తుంది, ఏ వైర్ ఎందులో కలిపితే పేలుతుంది తెలుస్తుందిగా, వాళ్ళకి మాత్రమే, వాళ్ళకే తెలుస్తుంది. సో అది క్రమేపీ అలవాటు అవుతుంది. అలానే ఒకటికి 2-3 సార్లు ప్రయత్నం చేసుకోవాలి. సరియగు జ్యోతిష్ శాస్త్రవేత్తను నువ్వు తెలుసుకొని తద్వారా నీకు ఏం జరుగుతుందో వద్దు, ఏం జరిగిందో వద్దు. ఈ రెండు ఎందుకు ప్రతివాడు చెప్తాడు ఏం జరుగుతుంది ఏం జరిగిందో. నీకు ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరిగింది కాదు, జరగబోయేటువంటి దానికి గ్రహస్థితి ప్రభావాలలో దేని నుంచి నేను జాగ్రత్తగా ఉండాలి. నా బుద్ధి సన్మార్గంలో వెళ్ళాలి అంటే ఏ విధానాన్ని అనుసరిస్తే అది నాకు సన్మార్గంలో వెళ్తుంది. రైలు పట్టాల మీద వెళ్తుంది, ఎంత వేగంగా వెళ్ళినా పట్టాలు తప్పదు. కర్మ ప్రారంభం బాలేకపోతే ఏం చేయలేం. దీనికి కూడా మనం చేసేవి చిన్న కథ చెప్తానమ్మా, చెప్పి మళ్ళీ ఇందులోకి వస్తే ఏమనుకోవద్దు. ఒకళ్ళు బస్సులో ప్రయాణం చేస్తున్నారు, 2-3 సార్లు ఆటంకాలు వచ్చినాయి బస్సుకి, ప్రమాదం వరకు వచ్చి ఆగిపోయింది. ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా మనలో ఎవరో ఒకడు నీచమైన జాతకం వాడు ఉన్నాడు, వాడి వల్ల మనకి అనర్థాలు వస్తున్నాయి. కాబట్టి మనం ఒక్కొక్కళ్ళ మీద ఎదురుకుండా చెట్టును ముట్టుకొని వద్దాం. ఎవడైతే జాతకం బాలేని వాడు ఉంటాడో వాడు ఆ చెట్టును ముట్టుకుంటే దెబ్బతింటాడు వాడు అని అంటారు. ఈ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా దర్జాగా టిప్ టాప్గా ఉంటుంటారు. మూల మాత్రం ఒక ఆయన కూర్చుంటాడు, ఒక ఆయన కూడా కుర్రాడు కూర్చుంటాడు, చినిగిపోయిన బట్టలు మాసిపోయిన బట్టలు, అతని దగ్గర ఏం లేవు పాపం, కూర్చుంటాడు. వీళ్ళందరూ వెళ్ళి చెట్టు ముట్టుకొస్తారు, ఏం కాదు. వాడు పాపం భయపడుతూ ఉంటాడు, అంటే ఆ నష్టజాతకుని నేనేనా అని అనుకుంటాడు. వాడి వంక వీళ్ళందరూ చూసే చూపు కూడా మీ వల్ల మేమందరం చచ్చిపోబోయాము అని చెప్పి వాడిని మెడకాయ పట్టుకుని కిందకి దింపేస్తారు. నువ్వు కూడా ముట్టుకుంటారా అంటాడు. వాడు భయంగా ఏం జరుగుతుంది తెలియకుండా చెట్టుల్లో ముట్టుకుంటాడు. ముట్టుకోగానే పిడుగు పడుతుంది. ఎక్కడ పడుతుంది? బస్సు మీద పిడుగుపడి బస్సులో వేలు పడిపోతుంది. ఆ క్షణం వరకు వీడి ఒక్కడి ఆయుష్ వాళ్ళందరినీ కాపాడింది. బయటికి రావటం తోసేశారు, దాన్ని ఎవరు మార్చలేరు చూసారండి. వాడి ఒక్కడి ఆయుష్ వీళ్ళందరినీ 3 ప్రమాదాల నుంచి కాపాడింది. ఎక్కడో భగవంతుడు మనల్ని కాపాడాడు, ఈ మూర్ఖత్వపు తెలివితేటలు మనకి దానికి గమ్యం చేద్దామని ఆలోచన రావచ్చుగా. అలా లేదు. ఆ గమ్యం చేద్దామని ఆలోచన రాకుండా వాడికి నేను చాలా గొప్పవాడిని, నేను ఎవరికి హాని చేయలేదు కాబట్టి నేను చెట్టును ముట్టుకుంటే నాకేం కాదన్నట్టుగా ఫీల్ అయ్యి మొత్తం అంతా కూడా అతన్ని దోషిగా చూపించారు. చివరికి ఏమైంది? అతను దిగితే వీళ్ళందరూ. సో బుద్ధి నీ ఒక్క క్షణం ఓకే ఇందుకు ఇప్పటికి వచ్చాం కదా, 3 సార్లు ఆగింది కదా, ఈసారి ఎవరి దాని వాళ్ళు వెళ్ళిపోదాం అని ఒక్క ఆలోచన నీకు ఎందుకు రాలేకపోయింది? అదే వినాశనానికి దారి. ఆ ఒక్క ఆలోచన ఏమైంది? మొత్తం అంతమంది కాలగర్భంలో కలిసిపోయారు. ఎవరిని ఎవరు నాశనం చేయరమ్మా. అంటే ఈ నక్షత్రాలు మంచివే అని అంటారు. 27 నక్షత్రాలు మంచివే. ఇందులో ఇది మంచిది ఇది చెడ్డది, నక్షత్రంలో పుట్టిన వాళ్ళు పాపాత్ములు, నక్షత్రంలో పుట్టిన పుణ్యాత్ములు అనేటువంటిది ఎక్కడా లేదు. కాకపోతే వారు పుట్టిన దానికి ఒక లగ్నం ఉంటుంది. ఆ లగ్నానికి తగు స్థానంలో ఉండే గ్రహాలు దశాంతర దశలను బట్టి ఏ గ్రహ ప్రభావం ఏ రకంగా ఆ మనిషి మీద చూపిస్తుంది, తద్వారా ఆ ఒక్క మనిషి యొక్క మైండ్ ఏ రకంగా సంచరిస్తుంది అనేటువంటిది చెప్పబడి ఉంటుందమ్మా. కాబట్టి ఏం లేదు, ఎందుకు మీరు అడగడం కూడా కాదు, నాకు ఒక 4-5 రోజుల క్రితం వచ్చింది ప్రశ్న. 27 నక్షత్రాలు ఉన్నాయి కదా, అంటే ఎలా అడిగారంటే చాలా విచిత్రంగా అడిగారు. విజయవాడ ఆయన సీఎం చంద్రబాబు గారు ఉన్నారు కదా, ఆయన నక్షత్రం తీసుకొచ్చి అంటే ఈ నక్షత్రంలో పుట్టిన ఆయన సీఎం అయ్యాడు, అదే నక్షత్రంలో పుట్టిన వేరే వాళ్ళు సామాన్యంగా ఉంటున్నారు, ఎందుకు తేడా వచ్చిందని అడిగారు. నాకు నిజమే కదా, ఆ నక్షత్రం ఈ నక్షత్రం ఒకటే, ఎక్కడ తేడా వచ్చింది? లగ్న పుష్కరాంశాలు. అక్కడ తేడా. లగ్న పుష్కరాంశాలు 2 ఆలోచన విధానం. నాకు డ్రైవింగ్ వచ్చు, మీకు డ్రైవింగ్ వచ్చు. మనం ఏదో సరదాగా ఒక 2-3 గంటలు డ్రైవింగ్ చేస్తాం, రాత్రి తెల్లవారులు మనం డ్రైవింగ్ చేయలేంగా, దానికి ఎక్స్పర్ట్ డ్రైవర్ ఉండాల్సిందే. మళ్ళీ నాకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి నేను తెల్లవారు డ్రైవింగ్ చేస్తా ఉంటే ఇక మన కోసం బంధువుల నుంచి పిలుపులు వస్తాయి, ఇలా జరిగింది అంటే ఏ మనిషి ఏ పని ఎంతవరకు చేయాలి మనకు వచ్చినప్పటికీ కూడా మన ఎక్స్పర్ట్లం కాదు కదా. సో ఎక్స్పర్ట్ ఎవరు అనేటువంటి విషయాన్ని మనం గ్రహింపజేసుకోవాలి. అలా చేసుకోకుండా నాకు తెలుసు నేను చేసుకుంటా అనేటువంటిది ఎప్పుడైతే కనుక
మూఢ విశ్వాసానికి వెళ్తున్నావో నీ యొక్క జ్ఞానం అనేటువంటిది నేను కమ్మేసింది. అంటే నీకు ఏదో రాసి పెట్టింది. ఆ రాసి పెట్టింది ఏం చేసిందంటే నీకు ఆలోచన రానికుండా బుద్ధిమాంద్యంగా నీకు తీసుకొచ్చేసేసింది. కాబట్టి నువ్వు చేయరాని పని నువ్వు చేసావు కాబట్టి దెబ్బ తగిలింది. అందుకని అంటారు పెద్దవాళ్ళు, ఎవరు చేయవలసిన పని వాళ్ళే నిర్ణయింపబడింది, వాళ్ళే చెయ్యాలి. నాకు వచ్చు కదా నేను చేసుకుంటానంటే ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి. చివరికి నా కర్మ ఇలా రాసింది, నా గ్రహస్థితి ఇలా ఉంది, భగవంతుడు నన్ను చూపు చేశాడు, మంచి వాళ్ళని దేవుడు తీసుకెళ్ళి చేసే అన్ని పనులన్నీ మనమే. చివరికి మంచి వాళ్ళని దేవుడు తీసుకెళ్తాడు, ఆ దేవుడికి దయ లేదు కరుణ ఇవే అంటూ ఉంటారు. దేవుడు దయా కరుణ అన్ని ఉన్నాయి కాబట్టి నాయన నీకొద్దు 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 అని చెప్పినప్పటికీ కూడా నేను చేస్తాను అంటే ఆయన ఏం చేస్తాడు అంటే 27 నక్షత్రాలు యోగ్యమైనవేమో. వాళ్ళ జన్మించిన సమయంలో ఉండేటువంటి లగ్నం ఒక పుష్కరిణి, దానికి మిగిలినటువంటి గ్రహస్థితి గమనంలో మిత్రత్వం ఉందా శత్రుత్వం ఉన్నదా, సప్తమంలో ఎవరున్నారు, అష్టమంలో ఎవరున్నారు, చతుర్థంలో ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఆ మనిషి యొక్క తత్వం ఎలా వెళ్తుంది, ఆ మనిషి యొక్క ప్రవర్తన ఏ రకంగా నడుస్తుంది, ఆ నడవడానికి గల కారణాలు ఏ రకంగా వస్తాయి అనేటువంటి విషయాన్ని మనకు విపులంగా తెలుస్తుంది. దానికి వాళ్ళకి విషయం చెబుతాము, అర్థం చేసుకుంటే బాగుపడతారు, అర్థం చేసుకోలేకపోతే ఎంఐ దానం అన్నారు ఒకళ్ళు. నీ పేరేంటి అంటే ఎంఐ దానం, మైదానమా ఎంఐ దానం అదే కదా మైదానమే కదా అన్నారు. ఏంటం మనం అంటే అవతల వ్యక్తి 4 సార్లు చెప్పాడు ఎం వై దానే అనొచ్చు, ఎంఐ దానం అనొచ్చు. 4 సార్లు కూడా మైదానం అంటే కోపం రాదని వారికి చేసుకున్నాడు, పళ్ళు బయటపడ్డాయి. నువ్వు ఎంఐ దానం అన్నప్పుడు ఓకే ఎంఐ దానం అన్నాడు, ఓకే అయిపోయింది. ఒకటి అర్థం కాలేదు, 2 సార్లు అడిగావు, వదిలేసేచ్చు కదా అక్కడికి, నీకు అర్థం కాలేదు వదిలేసి. కానీ నువ్వు 3వ సారి 4వ సారి ఇంకా ఆ మైదానం అని నువ్వంటూ నవ్వుతూ వికటాట్టహాసం చేస్తూ చేసావు కదా, అది బుద్ధిలోపం అంటే. అంటే బుద్ధిలోపం ఎలా వస్తుందండి అంటే ఇలానే వస్తుంది బుద్ధిలోపం. ఎవరి దగ్గర అయితే చిన్న విషయం చెప్పండి, డబ్బు లేని వారి దగ్గరికి వెళ్ళి వాడిని మనం హేళన చేయటం, మన దుర్బుద్ధులు అవన్నీ. అంటే వినాశనానికి దారి తీయడానికి. సంతానం లేని వారి దగ్గరికి వెళ్ళి కావాలని, సంతానం లేదా ఇంకా నీకు అంత దుర్బుద్ధి అంటూ ఉంటారు. ఇలా ఎవరిన ఇంటికి వెళ్ళి నీ కొడుకు ఇంకా పెళ్లి కాలేదా, కొడుకు పెళ్ళి అయితే నీకెందుకు, పెళ్లి కాకపోతే నీకెందుకు, నీ కొంపలో ఉన్నది నువ్వు చూసుకోవచ్చుగా. అంటే మన క్రూరమైనటువంటి బుద్ధులు ఎవరి దగ్గర ఏదైతే లేదో వాళ్ళ దగ్గరికి నీకు తెలియదని వేలు పెట్టి చూపించి మనం నవ్వి వికటాట్టహాసం చేసి వికారంగా దాన్ని సైకోనందం ఉంటుంది చూసారండి. ఆ బుద్ధులే మనిషిని పాతాళాన్ని తొక్కేసేటువంటిది. దానికి నక్షత్రాలకి ఎలాంటి సంబంధము లేదంటారు. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరరావు. మన భారతీయ సంస్కృతికి మూలం జ్యోతిష్య శాస్త్రం. మీ జాతక సమస్యలకి పరిష్కార మార్గం తెలుసుకోవాలనుకుంటున్నారా? విద్య, ఉద్యోగము, వివాహము ఇటువంటి అనేక సమస్యలకు పరిష్కార వేదిక భారతీయ శంకరపీఠం వారి భవిష్య యోగం. ప్రముఖ వేద పండితులు, వేద స్మార్త ఆగమ జ్యోతిష్య ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారిచే భారతీ శంకరపీఠం వారి భవిష్య యోగం.